నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. మొన్న జరిగిన వినాయక చవితిలో వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా 5గురు విద్యుత్ ఘాతంతో చనిపోవడం జరిగింది. అది దేనివల్ల, ఏంటిది, అసలు ఎందుకు జరిగింది అనేది ఆ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిన తర్వాత ఇది ఓన్లీ కేబుల్ వైర్స్ వల్లనే ఈ 5గురు చనిపోయారు అనేసి కూడా ఈ 2 నెలల నుంచి కూడా కంటిన్యూస్గా నెలన్నర నుంచి కంటిన్యూస్గా కేబుల్ వైర్స్ ఏ ఏరియాలో పడితే ఆ ఏరియాలో కట్ చేయడం జరుగుతుంది. దానివల్ల చాలామంది ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఇబ్బంది కలిగింది, చాలామందికి ఎంప్లాయ్మెంట్ పోయింది. సో అదే తరుణంలో ఇటు ఎంప్లాయీస్కి ఎవరైతే కేబుల్ కనెక్షన్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోడ్ మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సో వాళ్ళు కూడా ఈరోజు భారీన ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు రావడం జరిగింది. సో వారితో కొంతమందితో మనం మాట్లాడి ఏంది అసలు వీళ్ళ డిమాండ్ ఏంది, నిజంగా కేబుల్ ఫైబర్ వల్ల ఒక మనిషి చనిపోతాడా అనేది ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. मैडम, मैं जो बोलना चाह रहा हूँ, अभी जो मीडिया वाले आए हुए हैं तो उन लोगों को तहे दिल से मैं उनका शुक्रगुजार हूँ. आप लोग भी आए, कड़ी धूप में, पानी भी पड़ा है यहाँ पे तकलीफ क्या है, आप लोग के भी केबल काटे जा रहे हैं. जितने बड़े चैनल्स है, TV9 है और छोटे चैनल्स है, सबके केबल्स काटे जा रहे हैं. किसी का केबल नहीं छोड़ रहे. हालांकि ये PSO को जो कैमरे लगे हुए हैं हर जगह पे, वो केबल्स भी काट रही. మేము అల్వాల్ నుంచి వచ్చామండి. మేము తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ ఫెడరేషన్ సెక్రటరీ. నా పేరు సునీల్ కుమార్ అండి. మేడం, ఇప్పుడు మీరు ఇందాక అడుగుతున్నారు వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి అని అన్నారు కదా. వాళ్ళు ఎన్ని పోల్స్కి పర్మిషన్ తీసుకున్నారు, ఎన్ని పోల్స్ వేశారు? వాళ్ళు 2 lakhs పర్మిషన్ తీసుకుంటే 10 lakhs 12 lakhs పోల్స్కి కేబుల్స్ కట్టారు. దానికి ఎవరు రెస్పాన్సిబుల్? అంటే ఏదో కాస్త కుక్కకు బొక్కేసినట్టు ఇంత పెట్టేసి మిగతా అన్ని ఏరియాస్ వాళ్ళు వాడుకుంటే కరెక్టేనా? అంటే వాళ్ళ మట్టుకే బతకాలా? ఈ యొక్క వ్యవస్థ, కేబుల్ టీవీ వ్యవస్థ కానీ లేదా ఇంటర్నెట్ వ్యవస్థ కానీ ప్రారంభమైనప్పుడు ఈ ఎయిర్టెల్ కానీ జియో వాళ్ళు ఎక్కడున్నారు? శూన్యం అండి. 0 నుంచి స్టార్ట్ చేసినాం మేము. ఒక క్యాసెట్ వేసి వీడియో ఛానల్ స్టార్ట్ చేసాం. ఆ రోజుల నుంచి అంటే 32-34 సంవత్సరాల కింద 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు లేని ఇబ్బంది ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది ఇబ్బంది? ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలు పరిపాలించినారు కదా, అప్పుడు వాళ్ళకి లేని ప్రాబ్లం ఈ గవర్నమెంట్కి ఎందుకు వచ్చింది? అయితే మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో 5గురు చనిపోయారు, ఈ కేబుల్ కనెక్షన్ వల్లనే చనిపోయారు అనేసి గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఆర్డర్ పాస్ చేసింది. మీరు అన్నది వాస్తవమే అండి. కానీ నిజంగా మీరు రామంతపూర్ వెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్సిడెంట్ చూసారో వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు. అక్కడ ఎలాంటి కేబుల్ వల్ల వాళ్ళు చనిపోలేదు. క్లియర్గా ఆ 11 kV వైర్ కిందికి ఉండింది, దాన్ని టచ్ అయిన తర్వాత చనిపోయారు. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకు. ఒక ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఒక కేబుల్ వైర్ని తీసి ఆ వైర్ మీద వేయమని చెప్పండి. క్షణాలలో అది బొగ్గైపోతుంది. క్షణాలలో అది అంత కరెంట్ కిందికి వదలలేదు. ఎందుకంటే దానికి కెపాసిటీ లేదు. దాని చిన్న కెపాసిటీ, చిన్న కాపర్. ఆ చిన్న కాపరు 11 kVని ఎట్లా సస్టైన్ చేస్తుంది చెప్పండి? సో కొంచెం ఆలోచన చేయమనండి. ఏదైనా మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడమనండి. ఎవరో ఏదో చెప్పారు అని దాని కాదు. ప్రాక్టికలీ నేను చెప్తున్నాను. అదే కేబుల్ మీ ముందే చూపిస్తాను, బొగ్గు అయిపోతుంది. ఆ కేబుల్ అక్కడ నిలబడదు. అలాంటి కేబుల్ తలిగి 5 మంది చనిపోయారంటే అది న్యాయమనా? చావరు మేడం, దానికి అంత కెపాసిటీ లేదు. మీరు 11 kV మీద ఒక కేబుల్ వేయండి, నేను చెప్తున్నాను. లేదు. ఇంకోటి, రెండోది, ఇప్పుడు ఆ పాత కేబుల్, కాపర్ కేబుల్ వాడింది చాలా తక్కువ. అందరు ఫైబర్ ఆప్టిక్ మారిపోయారు. ఫైబర్ ఆప్టిక్లో పవర్ అనేది రాదు. దాన్ని మీరు చూడండి, హై టెన్షన్ వైర్ మీదికెళ్ళి వేసిన కేబుల్ కూడా ఎవరికి ఏం అవ్వదు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు జరిగిన పొరపాటుని వాళ్ళు చెప్పుకోలేక ఎదుటి వారి మీద వేస్తున్నారు. అంటే మమ్మల్ని ఒక బలిగా బక్కర చేస్తున్నారు ఇక్కడ, అంతే. దానికి మించి ఇంకేం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్న ఏఈ, ఏడి, ఎస్సీలందరి ఉద్యోగాలు పోతాయి దానివల్ల. సో వాళ్ళందరినీ కాపాడు. ప్లస్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పేరు పోతుంది. ఇవన్నీ వాళ్ళు కాపాడుకోవడానికి ఇది తీసుకొచ్చి మా మీద రుద్దారు. జస్ట్ మా మీద రుద్దారు అంతే. ఎందుకంటే మేము ఏం చేయలేము కాబట్టి. ఇప్పుడు ఇన్ని కేబుల్స్ కట్ చేశారండి, సరే బాగానే ఉంది. మళ్ళీ వేసుకోమన్నారు. వాళ్ళు చెప్పినట్టే బంచింగ్ చేయమన్నారు. అన్నీ చేసాం. మళ్ళీ ఆయన తర్వాత ఎందుకు కట్ చేశారు? మళ్ళీ మీరు ఇచ్చిన నామ్స్ ప్రకారం మేము వేసిన తర్వాత మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే దీంట్లో ఒక కుట్ర ఉంది. మేడం, ఇది కుట్రపూరితంగా జరుగుతుంది. ఇది మీరు చెప్పిన దాన్ని మేము పాటించిన తర్వాత మళ్ళీ మీరు కట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీంట్లో ఒక పెద్ద కుట్ర ఉంది. దీని పెద్ద వెనకాల స్కామ్ ఉంది. అది ఏందనేది కరెక్ట్గా బయట వచ్చినప్పుడు తప్ప
ఇవన్నీ స్టాప్ కావు. ఇప్పుడు ఒక కేబుల్ వైర్ కట్ చేస్తే ఒక పర్సన్ కి, ఒక ఎంప్లాయీకి ఎంత వరకు నష్టం జరుగుతుంది మేడం? ఇప్పుడు ఒక కేబుల్ కట్ చేస్తే ఉట్టి ఒక పర్సన్కే కాదు, ఆ మొత్తం వ్యవస్థకే ప్రాబ్లం. మొత్తం వ్యవస్థ. ఇప్పుడు మీరు చూడండి, ఆ కేబుల్ ఎక్కడికి వెళ్తుంది? ఒక కస్టమర్ ఇంటికి వెళ్తుంది. ఆ కస్టమర్ చూసే టీవీ లేదా కస్టమర్ వాడే ఇంటర్నెట్ వాళ్ళకి ఆగిపోతుంది. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆగిపోతుంది. నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మా కస్టమరు కేబుల్ కట్ అయిందని వాళ్ళ బాస్కి చెప్పినారు. ఏం చెప్పారు? సార్ ఇంటర్నెట్ రావట్లేదంటే, అమ్మ ఇంటర్నెట్ రాకపోతే నువ్వు ఇంట్లోనే కూర్చో, ఉద్యోగం మానేసుకో అన్నారు. అంటే అక్కడ కూర్చున్న వ్యవస్థలో కూర్చున్న మనిషికి కూడా ఈ యొక్క ప్రాబ్లం అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ కుట్టి పని కావాలా, పని తప్ప ఇంకేం అక్కర్లేదు. అట్లా మాట్లాడితే వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఇంతమందికి జియోది ఎందుకు ఉంచుతున్నారు అంటే వాళ్ళ వెనకాల నుంచి ఏం చేశారో మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఆ వ్యవస్థని నడిపే, మొత్తం ఈ వ్యవస్థనే నడుపుతుంది వాళ్ళు. ఇప్పుడు జియోకి ఇంటర్నెట్ ఉంది, కేబుల్ టీవీ ఉంది, ఇదే హ్యాత్వే ఉంది, ఇదే ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నిట్లో వాళ్ళకు ఉన్నది కదా పార్టిసిపేషను. వాళ్ళన్నిట్లో ఉన్నారు, కింది నుంచి పై వరకు ఉన్నారు. మళ్ళీ ఇంకా ఇబ్బంది ఏంటి వాళ్ళకి? మేము జియో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడే హైదరాబాద్లో కానీ ఇండియాలో అడిగినప్పుడు మేము ఒకటే క్వశ్చన్ అడిగాము. మీరు నేరుగా చేసుకునే అవసరం ఏముంది? మీరు మా ఆపరేటర్ ద్వారా చేసుకుంటే మాకు ఉపాధి కలుగుతుంది. మీకు మా దగ్గర ఆల్రెడీ వర్కర్స్ ఉన్నారు, మా దగ్గర ఎంప్లాయ్మెంట్ ఉంది, మా దగ్గర ఒక సిస్టమ్ ఆల్రెడీ ఉంది, రన్నింగ్ సిస్టమ్ ఉంది, దాన్ని మేము యూజ్ చేసుకుంటాం కదా. మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటే, లేదు మేము మీతో చెయ్యమన్నారు. మేము వాళ్ళతో మాట్లాడాం, మేము ఆపిచ్చాం, వాళ్ళ కేబుల్స్ కూడా ఆపిచ్చాం, వేస్తున్నప్పుడు ఆపిచ్చాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కేసులు అయ్యాయి, అయినా మేము ఆపిచ్చాం. అప్పుడు ఏమన్నారు? లేదు మేము కేబుల్ టీవీ వాళ్ళని డిస్టర్బ్ చేయము, మేము ఇంటర్నెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? అదే ఇంటర్నెట్లో వాళ్ళు కేబుల్ బాక్స్ పెట్టి కేబుల్ ఇస్తున్నారా కదా, మళ్ళీ వాళ్ళు ఏ మాట మీద ఉన్నారు? మళ్ళీ వాళ్ళని ఎవరు అడగరా? కట్ చేయాలి కదా, మళ్ళీ అది ఎందుకు కట్ చేయట్లేదు? ఒకట మా రాజుగారు పెద్ద పెన్న మంచిదంటే చిన్న పెన్న మంచిది కాదనే కదా. ఇప్పుడు జియో మంచిగా ఉంది, జియోలో డబ్బులు ఇచ్చిండ్రు, లేకపోతే జియోలకు మీరు డబ్బులు ఇచ్చిండ్రేమో. ఇది 100% కక్ష సాధింపు చర్యనే. వీళ్ళ తప్పు కప్పిపుచ్చుకోవడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పోల్ మీద నుంచి పడ్డారంటారు కదా, ఎవరైతే ఆ పెద్ద మనిషి అన్నాడో, నేను మీ తరఫు నుంచి నేను చెప్తున్నా, ఓపెన్ డిస్కషన్కి రమ్మానండి. అన్ని మీడియా ఛానల్స్ పిలవండి, ఓపెన్ డిస్కషన్ మాట్లాడదాం. కేబుల్ వైర్ తోటే యాక్సిడెంట్ అయింది అంటే దానికి మేము కేబుల్ ఆపరేటర్లం అందరం చందా వేసుకొని ఆ ఫ్యామిలీకి మేము పైసలు ఇస్తానికి రెడీ. లేదు అంటే వాళ్ళు ఏం చేస్తారు? మాకు ఇవాళ డేట్లో కేబుల్ ఆపరేటర్లకు ఏదైతే లాస్ అయిందో అది ఇస్తారా? అంటే మీకో న్యాయం, తుమ్ కరేతో చమత్కార్, హమ్ కరేతో బలాత్కార్ అంటే ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అది ప్రభుత్వం నిజంగానే ఉంటే, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే బ్యూటిఫికేషన్ అంటే ఒక పద్ధతి ఉంటుంది. మా ఒక స్టేట్స్లో చెట్లు తీయాలన్నా కూడా ఒక పద్ధతి ప్రకారంగా రోడ్ వైడనింగ్ అవుతుంటే చెట్లు పక్కన పెట్టి చేస్తారు. మనం మనుషులమా జంతువులమా అమ్మా? మీకు మీ మీడియా తరఫు నుంచి నేను అడుగుతున్నా, మనుషులమా మనం? ఏంది, మనం అన్నం తింటున్నాం, కొంచెమన్నా ఆలోచన ఉండాలి. అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయం. యాక్చువల్గా ఇది సిపిడిసిఎల్ వాళ్ళు కూడా మిస్లీడ్ చేస్తున్నారు. దే వాంట్ టు మిస్లీడ్ దేర్ మిస్టేక్స్ అండ్ పుట్ ఆన్ అస్. ఇవాళనే వేసినామా వైర్లు? మేము ఇవాళనైతే వేయలేదు కదా, 30 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం. మరి మేము వైర్లు వేసినప్పుడు మరి ఫ్రీ కనెక్షన్లు తీసుకున్నప్పుడు ఏమైంది? అప్పుడు వైర్లు కనిపించలేదా? అప్పుడు కనిపించదు. ఎంతవరకు కరెక్ట్ అమ్మా ఇది? ఇది 100% ఇది కార్పొరేట్ గేము. నాకు అయితే అనిపించేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం బ్యూరోక్రాట్స్తో కలిసి అల్టిమేట్లీ దే వాంట్ టు సబ్సిడైజ్ దిస్ ఇండస్ట్రీ. ఎందుకు అంటే వేరే స్టేట్స్లో చేయండి, ఈ స్టేట్స్లో ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు కదా, అండ్ మోర్ ఓవర్ దిస్ ఇస్ నాట్ ది క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ, దిస్ ది క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్. ఇది కాకుండా దీనికన్నా ముందు మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి. మెట్రోపాలిటన్ సిటీస్లో ఇంతవరకు ఒక్క కటింగ్ కాలేదు. మీకు కావాలంటే నేను మాట్లాడిపిస్తా, రాజస్థాన్ మాట్లాడిపిస్తా, ఢిల్లీ మాట్లాడిపిస్తా, బెంగళూరు మాట్లాడిపిస్తా. ఎవరి దగ్గర లేని అన్యాయం ఈయనే ఎందుకమ్మా? అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందనే కదా. గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఎందుకు అవుతుంది? ఆ ఆర్డర్ అయితే కొంచెం చూపించండి. చచ్చిపోయిందని ప్రెస్లో ఇవ్వమని చెప్పండి. మరి రోడ్ల మీద గుంతలున్నప్పుడు పడ్డప్పుడు ఏమవుతుంది? మరి దానికోసం యాక్షన్ తీసుకోవాలనా లేదా? మరి దానికోసం ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? వాళ్ళ తప్పు కప్పపుచ్చుకుంటారు. ఇఫ్ దే వాంట్ టు డూ ద బ్యూటిఫికేషన్, ఫస్ట్ లుక్ అబౌట్ ది కింద చూడండి అమ్మా. మనుషులు ఎక్కడైతే నడుస్తున్నారో అది చూడండి.
దాని తర్వాత మీరు పైకి పోండి, పిలవండి, మాట్లాడతాము. మాతోనైనా సపోర్ట్ మేము ఇస్తాం, మీతోనైనా సపోర్ట్ మీరు ఇవ్వండి. ఏది లేకుండా అనవసరంగా అంటే అల్టిమేట్లీ ఏంటంటే మీకు పనికి రాని వాళ్ళు మీకు వద్దు. అది కక్ష సాధింపు చర్య కాకపోతే ఏంది అది? కానీ ఇప్పుడు మీరు పనికి మీకేమనిపిస్తుంది? కక్ష సాధింపు చర్య అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? ఈ కనెక్షన్ కట్ వల్ల చాలా మంది ఇళ్లలో వర్క్ చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి జాబులు పోయిన పరిస్థితి కూడా ఉంటది. సో ఇప్పుడు మీకు డిమాండ్ ఏ డిమాండ్ కోసం అనేసి ఇక్కడ మా డిమాండ్ ఏందమ్మా, మా పొట్ట మీద కొట్టకండి, మీకేమైనా అవసరం ఉంటే పిలవండి, మాట్లాడతాము అంతే. ఇప్పుడు అల్టిమేట్లీ మమ్మల్ని ఎందుకు ఇట్లా టార్చర్ పెడుతున్నంటే కార్పొరేట్ కంపెనీస్కి కనెక్షన్స్ కావాలి. లేదు అంటే ఈ గవర్నమెంట్కి సపోర్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కంపెనీ కొత్తది లాంచ్ చేసుకోవాలి, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి, అంతే తప్పించి ఇంకేం లేదు. దే హ్యావ్ క్రియేటింగ్ ఏ క్యూరియాసిటీ వై కేబుల్ టీవీ నెట్వర్క్. సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిజిటలైజేషన్ తీసుకొచ్చి సగం నాశనం చేసింది, ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఇంకా నాశనం చేస్తుంది. ఇంకేముందమ్మా? ఇప్పుడు ఇది ఒకటే స్టేట్, ఏం బ్యూటిఫికేషన్ చేస్తున్నారు? అదే సార్ ఇప్పుడు చనిపోయారు అన్న తీరు అదే అమ్మా, చనిపోయినరు, ఏడ చచ్చిపోయినరు, ఎట్లా చచ్చిపోయినరు? ఇగో ఈడ ఈ 30 వైర్లు ఉన్నాయి, అన్నీ కోస్తా నేను, పట్టుకుంటా. నేను చచ్చిపోతే 100%, లేకపోతే మేము దీంట్లో చదువుకొని ఉన్నాం, మాకు తెలుసు ఏంది ఏం సంగతి అని. ఇట్ ఈస్ 100% ఫాల్స్. కావాలని చేస్తుంది గవర్నమెంట్. ఇక అది మీకు అర్థం కావాలమ్మా. ఇక దీనికి మేమేం చెప్తాం? గవర్నమెంట్ నిజంగానే బ్యూటిఫికేషన్ చేస్తుంటే ఫస్ట్ రోడ్లు చేయమండి, దాని తర్వాత పోల్ల మీద పడండి.